లాభం నష్టాలు లేని ధనధాన్య సంపత్తిని చూడాల. అన్ని కంటకమైనవి, విపరీతమైనవి, దుఃఖ దోషాలతో కూడుకున్నవి, విపరీతం అంతా. ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో దీంతో. ఎవరైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నార్మల్ సంపాదన అయితే నార్మల్ సంపాదన. కొంతమంది ఎప్పుడైనా సరే జమీందారులు, రాజులు కోటాను కోట్లుగా ఆర్జించుంటారంటే ఎవరి నెత్తిపైనైనా చేయి పెట్టకుండా జరిగి ఉంటుందా? జరిగే ఉండదు. ఏదో కొద్దిగా పాటి సంపాదన అయితే వీడు స్వార్జితం కష్టపడిందే కానీ ఎవడో నెత్తి మీద చేయి పెట్టవలసిన పని లేదు. ఈ మాత్రం దానికి ఏం ఆ పని చేయనక్కర్లే. కోటాను కోట్లు, ఎక్కడ పడితే పొలాలు, స్థలాలు, రాజ్యాలు ఆక్యుపై చేసుకుంటే ఎన్ని తలాలు తీస్తే ఎంతమందిని చేస్తే వచ్చి ఉంటుంది. ఊరికే రాదు కదా. మరి ఎందుకని? ఉండేది 10 మంది, 10 మందిది ఒకరి దగ్గర ఉంటే ఆ 10 మందిని ఏం చేసి ఉంటాడు వీడు? అదే మరే ఈ రాజ్య భోగాదులు ఇవన్నీ కూడా నిష్కంఠంగా ఉండేది కాదు. ఏదో చేసి ఉంటాడు వీడు, అందుకే సంపాదించాడు. అయినా ఈ సంపాదన అంతా కలిపి మరి ఇంద్రియాదులని, మనసుని, దేహాన్ని ఇవన్నీ కూడా నాశనం పెట్టేవే కదా. దేహేంద్రియాలన్నీ కూడా శుష్కింపజేసేవే కదా, దుఃఖమే కదా ఇవన్నీ. మరి ఇన్ని రకాలుగా సంపాదన చేసి మరి మనం దుఃఖరాహిత్యంగా, సుఖంగా, శాంతిగా ఉండగలమా చెప్పండి? అని ఇదొక వైరాగ్యం. ఇదేం వైరాగ్యం అంటే ఈ లోకం కానీ పరలోకం కానీ ఏ లోకాల్లో వెళ్ళినా సరే సంపాదించుకున్నవన్నీ కూడా దీన్ని ఇహ అమూత్రార్థ భోగ విరాగం అంటారు. ఇహ అమూత్రార్థ భోగ విరాగం అంటారు. ఇహ ఈ లోకము, అమూత్ర స్వర్గాది లోకాలు. వాటిని ఆ స్వర్గాది లోకాలు ఫలాన్ని పొంది కూడా మనం దుఃఖరాహిత్యంగా ఉండలేము. అలాంటివి ఏం లేవు. కాబట్టి ఇంద్రియాదులను మనము వాటి యొక్క సమస్యలు, సందేహాలు, దుఃఖము దాని నుండి దూరం చేయలేము అని దీంట్లో చూపించారు. కాబట్టి ఏ వైపరీత్య దోషాలు లేకుండా ఎవరు ఏం సంపాదించలేరు. ఈ లోకం నుండి పై లోకాల పర్యంతం ఉండేటువంటి భోగ విలాసాది అన్నీ కూడా సుఖాన్ని దుఃఖరాహిత్యాన్ని కలిగించేవిగానే కావు. అలాంటివన్నీ సంపాదించి దేహేంద్రియాలతో నిశ్చలంగా ఉండడం అనేది కుదరని పని. చూశాం, ఎవ్వడు కూడా సుఖాన్ని పొందినట్టుగా, నిశ్చలత్వాన్ని పొందినట్టుగా, దుఃఖరాహిత్యాన్ని పొందినట్టుగా, సమస్య రహితాన్ని పొందినట్టుగా ఎక్కడా లేదు. ఇంతవరకు లేదు, ఇప్పుడు కూడా రాదు. ఎవరైనా సరే ఇవి కానీ వేరే విషయం ఉంది ఒకటి, దానిని కలిగించుకుంటే పొందుతాడు అని అవ్యక్తంగా తెలుసు అర్జునుడికి. ఇది కానీ ఏదో ఉంది, యథార్థం మరుగునుంది, ఇది నాకు కూడా స్పష్టం కాలే. అందువల్ల ధర్మాధర్మాలు, లౌకిక విషయాలు, ఇక కాకపోతే దేవతా విషయాలు అన్నీ కూడా ఈటైపోయాయి అని తెలుసు అని చెప్పాడు బాబు. ఈ వెంటనే సంజయుడు ఇలాగ అన్నీ చెప్పాడండి ఆయన అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఏమనుకోవచ్చు? అబ్బా ఆ వైరాగ్యం నాకు కలగలేదే అనుకోవాలి కదా. అనుకోని ఉన్నాడు ఎవరు? అబ్బా అర్జునుడికి ఎంత వయసులోనే వైరాగ్యం కలిగింది, మనకి ఎప్పుడో కలగవలసింది అని అనుకోవాలి. అనుకోని ఉండడు. ఈ దెబ్బకి అర్జునుడు యుద్ధం వదిలిపెట్టి పారిపోతాడు. యుద్ధం వదిలిపెట్టే పారిపోతాడు. కాబట్టి మనదే పై చెయ్యి అనుకుంటాడు ఎవరు. లేకపోతే ఇంకొక యుక్తి కూడా ఉంటుంది వాడికి.
అట్లాంటి వాడిని మరలా వాడిని సరిచేసి యుద్ధం చేయరా అని కృష్ణుడు చెప్పచ్చు. కృష్ణుడు అలా యుద్ధం చేయమన్నా చేయడు వాడు. ఎందుకని అంత ఎమోషనల్కి గురి అయిపోయాడు. ఎవరు? అర్జునుడు. అలా చేయలేదు పాపం, మన వల్ల కాదు. ఇప్పుడు ఎటు కాకుండా ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. దేనికి పనికిరాడు వాడు. ఎక్కడైనా స్థిమితంగా కూర్చొని ఆ భిక్షాటన చేయడు. అది తాత్కాలికంగా అలా చెప్పాడు అంతే. అక్కడ మళ్ళా భిక్షాటనకి ఎక్కడికైనా వెళ్ళి ఆశ్రమంలో అసలు భోజనం పెడతాం, భోజనం చేసి ఉండరా అర్జున ధ్యానం చేసుకో అంటే కూడా నేను చేసింది కరెక్టా కాదా అని అక్కడ అంటాడు మళ్ళా. ఎందుకని ద్రౌపది గుర్తుకొస్తుంది వాడికి, వాళ్ళ పాండవ వనవాసం గుర్తుకొస్తుంది వాడికి, తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు. గుర్తుకొచ్చి వాళ్ళకి మనం న్యాయం చేయలేదు, ద్రౌపదికి మనం న్యాయం చేయలేదు, మనమంతా ఎంతో ఇబ్బందులు పడ్డాం, తల్లికి ఎంతో కష్టాలు, అన్నదమ్ములకి ఎంతో కష్టాలు. ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో నేను ఈ రోటీ కప్పడానికి ఆలోచించటం ఏం బాగుందయ్యా అని అనుకుంటాడు కదా. అంటే అక్కడ భిక్షాటన చేసి సుఖపడలేడు వాడు. ఇక్కడ యుద్ధం చేయాలంటే వాడికి బుద్ధి సహకరించటం, ఇటు కాకుండా ఉంటాడు అనమాట. అంటే ఏమన్నా సూసైడ్ కూడా చేసుకోవచ్చేమో. ఆ చేసుకునేటప్పుడు కూడా చేసుకోనివ్వదు అది. ఎందుకని ఒరే ఎంతమంది పీకలు కోసేవాడు నువ్వు, నీ పీకలు నువ్వు కోసుకోవడం ఏంటి అని ఆ ఖడ్గం కూడా వెక్కిరిస్తుంది వాడిని. ఈ కత్తితో ఏ మేకపోతనైనా కొయ్యి, అంతేగాని అర్జునుడిని నేను కొయ్యలేను. ఎందుకని అంటే కొత్త అధముడు వాడు అని కత్తి కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితి పనికిరాడు వాడు. అలాగైపోయాడు. బుద్ధి కానీ భ్రష్ట్ అయిపోతే, బుద్ధి కానీ అట్లాగైపోతే దేనికి పనికిరాదనమాట. దేనికి? ఇంటికి పనికిరాదు, చూసారా, బయటికి పనికిరాదు. అట్లా పనికిరాని బుర్రదన్నమాట. కాబట్టి ఇక వాడిని ఇదే పెద్ద పనిష్మెంట్ అనమాట. అందుకనే కృష్ణుడు పాపం అలాంటి వాళ్ళ మీదే దయ చూపించాలి. అది పనికిరాడు అర్జునుడు. అసలు మాకెక్కడ కూర్చున్నా అది రిపీట్ అయిపోతుంది. పనికిరాదు. వాడు వెళ్ళలేడు కూడా. వెళ్ళు, నీకు నువ్వు అట్లా వదిలిపెట్టాలంటున్నావు కదా యుద్ధం, వదిలిపెట్టి వెళ్ళిపో. మళ్ళీ వెళ్ళలేడు. ఏమరా నిలబడ్డావు, ఇంకా వెళ్ళిపోమని చెప్పాను కదా, వెళ్ళడం మంచిదేనా, మళ్ళీ వెళదాం అంటాడు. అలా నేను చెప్పి వెళ్ళడం మంచిదేనా అంటాడు. మరి యుద్ధం చేయలేకపోతున్నానండి వాడు. అందరూ అటా కాదంటాడు, ఇటు కాదంటాడు. అలాగైతే నేను చెప్పిన దానికి పనికొస్తాను, ఈ విషయానికే పనికొస్తాను. ముందు సవివరంగా ఇవన్నీ విను, తర్వాత నీకు పుడుతుంది. ఇప్పుడు దేనికి పనికొచ్చేటట్టుగా ఉన్నాడు వాడు? ఈ యొక్క బుద్ధిని సరి చేసుకునేదానికే పనికొస్తాడు. ఇప్పుడు ఏది ఫెయిల్ అయింది? బుద్ధి ఫెయిల్ అయింది కదా. ఏది ఫెయిల్ అవ్వడం బట్టి ఇట్లాంటివన్నీ తిరకాసు మాట్లాడుతున్నాడు అంటే బుద్ధి నష్టం అయిపోయింది కదా. ఇప్పుడు సరి చేసుకోవాల్సింది యుద్ధం కాదు, బంధువులు కాదు, గురువులు కాదు, వీడి యొక్క భిక్షాటన జీవితం కాదు, ఏవి కాదు. ఇన్ని రకాల సమస్యలు పుట్టించింది ఆ బుద్ధి సరిగ్గా లేకపోవడము, వివేకానికి సామర్థ్యం లేకపోవడము, వివేక శూన్యత ఉంది కాబట్టి ఆ బుద్ధిలో. ఇప్పుడు అదొక్కటే పాయింట్అవుట్ చేసుకోవాలి, మనం కనిపెట్టుకోవాలి. దేనివల్ల ఇన్ని రకాల సమస్యలు వచ్చాయి, దాని ముందు సరి చేసుకోవాలన్నమాట. మనం ఒకదాని పోయి ఇంకోటి చేసుకోకూడదు ఎప్పుడు. అందుకనే ఎప్పుడైనా సరే నాకు అలా అనిపించిందండి, అందుకని నేను ఇక్కడ వచ్చాను, నాకు ఇలా అనిపించింది ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు అనిపించేదానికి కారణం బుద్ధి కాబట్టి దానికి సరిగ్గా చెప్పాలన్న.
చేయడం కాదు. అది కృష్ణుడు పట్టుకున్నాడు. ఓహో ఇది సంగతి అనమాట. నీ బుద్ధి సరిగ్గా లేకపోవడం బట్టి ఇలా మాట్లాడుతున్నాడు, ఆ బుద్ధినే సరి చేయాలి ముందు అని పెట్టుకున్నాడు. ఆ సరి చేయకుండా ఎప్పుడైనా సరే, అప్పుడు చాలామంది వచ్చి అడుగుతుంటారు, నేను స్వామి నాకు భార్య బిడ్డలు వస్తువులు ఆహారాలు వ్యవహారాలు గొడవలు గందరగోళాలు అన్నీ ఉన్నాయి ఇంట్లో, ఒక్కరు కూడా నా మాట వినటం లేదు ఇంట్లో, మరి నేను కాస్త ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాను, నేను జపం చేసుకోవాలనుకుంటున్నాను, సాధన చేసుకోవాలనుకుంటున్నాను, మీ ఆశ్రమంలో ఉండాలనుకుంటున్నాను, అక్కడ ఉండాలనుకుంటున్నాను అంటే అప్పుడు వెంటనే ఒక మంత్రోపదేశం ఇచ్చేసి సాధన చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి అనడం భావ్యం కాదు. ఎందుకని ఆ చెప్పినప్పుడు లిస్ట్ అంతా విన్నావు కదా, ఇంట్లో నా మాట వినటం లేదు, నీ మాట వినటం లేదు కాబట్టి సాధన చేసుకోవాలా? సరే వింటే ఇక్కడికి రావాల్సిన పని లేదనమాట. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఏ బుర్ర ఈ తలకిందులుగా మాట్లాడుతుందో ఆ బుర్రను సరి చేస్తే ఇక ఇట్లాంటి మాటలన్నీ అనమాట. అది పట్టుకోవాలి అక్కడ. అంతేగాని ఏదో ఒక మంత్రోపదేశం చేయడం. ఇప్పుడు వీళ్ళంతా గురువుల దగ్గరికి వచ్చి మంత్రోపదేశాలు చక్రాంకితాలు ఇవన్నీ చేసుకునేది సమస్యలు ఇవే. బుర్ర సరిగ్గా లేకపోయేటప్పటికి వీళ్ళకేమి కావలసి కాదు, ఇవన్నీ కావలసా అంటే కావలసి కాదు, అక్కర్లేని పనులన్నీ చేస్తుంటాను. ఒక విద్య కోసం వచ్చాను మన దగ్గరికి, ఏదో సమస్యలు ఉండి అది ఇది సమస్యలు పోతాయని కాదు. అట్లా వచ్చినా సరే మీరు తొలగించేసి ముందు ఇది తెలుసుకోండి, తర్వాత సమస్యలు ఉన్నాయో లేవో చూద్దాం, పోతాయో లేవో చూద్దాం. ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు సమస్యలు ఉన్నాయా లేవా, ఉండే సమస్యలా లేని సమస్యలా అన్నీ తెలిసిపోతాయి. అప్పుడు తర్వాత ఏమనుకుంటారు, సమస్యలు లేవు ఏమీ లేవు, నేను అనుకోవడంలో పొరపాటు అయింది అని విద్య వల్ల తెలిసిపోతుంది. సరే అలాగా తెలుసుకోవాలి. అంతేగాని ఏది అన్నిటికీ కారణభూతమైందో ఆ కారణాన్ని పట్టుకోవాలి. అంతేగాని ఏ మంత్రోపదేశాలు ఏ చక్రాంకితాల్లో దేంట్లోనూ చేరిపోవడము ప్రమోట్ అయిపోవడం కాదు. ప్రమోటర్స్ కాదు గురువులు, అర్థమైందా? గురువులు ప్రమోటర్స్ కాదు, అర్థమైందా? దేంట్లోకి దానిలో చేర్చుకొని ఒక సింబల్ ఇచ్చేయడం, నమ్మకమాత ఒకరు తగిలించుకో, చేయాల్సిన ఒకరు తగిలించుకో, అట్లాగే ప్రమోటర్స్ అనుకున్నారు గురువులు. దేనిలోకి చేర్చుకోరు వాళ్ళు, తత్వ విద్యని బోధిస్తారు వాళ్ళు. విషయం ఇది, లౌకిక మీది, పారమార్థిక మీది, ఇట్లా అన్ని చెప్తారు సత్యాసత్యం. అప్పుడు మాగా ఇలాగా సంజీవుడు చెప్పాడనమాట. ఇలాగ ఏడుస్తూ ఏడుస్తూ కృష్ణుడి యందు మోకరిల్లి ఆయన తలదించుకొని ధనుర్బాణాలంతా అక్కడ పడేసేసేసి ఆయన ఇలాగా శోకతప్తుడై ఇలాగా చెప్పుకున్నాడండి అని. ఏవముక్త్వా ఋషికేశం రాకేశ పరంతప నయోత్సైతి గోవిందం ముక్త్వా తూష్ణీం బభూవః. అది చూసారా, ఏవముక్త్వా ఇలాగా చెప్పి ఋషికేశం గుడాకేశ పరంతప, ఓ శత్రుతాపన, ఓ ధృతరాష్ట్ర ఇలా చెప్పాడు ఆయన. ఎవరు? ధృతరాష్ట్రుడికి చెప్పాడు సంజయుడు. ఓ శత్రుతాపన ధృతరాష్ట్ర, నిద్రనే జయించినటువంటి అర్జునుడు భగవాన్ శ్రీకృష్ణుడితో ఇలాగ చెప్పాడయ్యా. ఈ పరంతప అనేది ఈతనికి పేరు పెట్టాడు. ఎవరు? ధృతరాష్ట్రుడికి. వాడు యుద్ధ రంగంలో నైపుణ్యం కలిగిన వాడే. ఎవరు? ధృతరాష్ట్రుడు. బుద్ధి రంగంలో మాత్రం నైపుణ్యం లేదు వాడికి. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. యుద్ధ రంగంలో నైపుణ్యం ఉంది వాళ్ళకంతా. ఇప్పుడు రాజులు కదా వాళ్ళు, వాళ్ళ రంగంలో నైపుణ్యం ఉంటుందా లేదా? యుద్ధం చేసేటువంటి నైపుణ్యం ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళు బాగా యుద్ధాలు చేస్తారు, యుద్ధ తంత్రాలన్నీ తెలుసు.
రాజ్యం, రాజనీతి అన్నీ తెలుసు వాళ్ళకి. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. సామాన్యులు కాదు. కానీ బుద్ధి తంత్రం మాత్రం తెలియదు. అందుకని లౌకికులు గొప్ప గొప్పవాళ్ళు ఉంటారు చూడండి, బుద్ధి విషయంలో మాత్రం దిగజారుడే. అది కాబట్టి ఆయన ఇలా చెప్పేసుకొని కృష్ణుడి ముందు నయోత్స్య, నేను యుద్ధం చేయను, ఇది గోవిందం ముక్త, ఆ పరమాత్మకి, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకొని తూష్ణిం బభువా, గప్ చెప్పుగా పడినాడు మోకరిల్లి. తమ్మువాచ ఋషికేశ రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే శ్రీదంతమిదం వచః. క్షణాల్లో జరిగింది ఇది. అటు ఇటు సైన్యం ఉన్నారు. ఆ సైన్యం ఉండగా కృష్ణుడు ముందొచ్చి ఇలాగ మోకరెళ్ళి చెప్పుకున్నాడు. పాపం అంటే రథం దగ్గరే ఈ సీను, కాలు దించుకోవడం, ధనుర్బాణాలు పడేయడం, ఇలాగ అనడం రథం దగ్గర జరిగింది. సైన్యం అటు ఇటు ఉన్నారు. ఇక వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఏమిట్రా ఇట్లా జరిగింది, ఏంటి, ఓ ప్రార్థన చేస్తున్నాడేమో కృష్ణుడిని అని అనుకున్నారు కొంతమంది. ప్రార్థన అయితే ఎంతసేపు, ఏంటి 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 ముఖమంతా అలా కమిలిపోయినట్టు అయిపోయింది, దీనభావం అయిపోయింది. ఒక దీనమైన ప్రార్థన ఏమో అనుకున్నాడు. మళ్ళీ ఎంతసేపు అనుకున్నారు కొంతమంది. ఇది ఏంటో తతంగం అంతా జరుగుతుంది ఇక్కడ అనుకునే మూమెంట్లోనే కృష్ణుడు లాక్కొని పోయి అటుపోయాడు. వెళ్తారా కానీ నేను చెప్పదలుచుకోలేదు ఏమిటి సంగతి అని పక్కకి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ కూర్చొని పెట్టినలా చూసారా, ఇవన్నీ క్షణాల్లో జరిగితే పక్కకు తీసుకెళ్ళి చెప్పాడు అనమాట. కొంత దూరం తీసుకెళ్ళి పక్కగా చెప్పాడు. ఇది మాత్రం ఈ సీన్ ఇక్కడ. ఈ సీన్ తర్వాత దూరంగా తీసుకెళ్ళాడు కాబట్టి ఏదో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడేమో అనుకుంటారు అందరూ. కాబట్టి ఈ ఉభయ సేనల మధ్య శోకదత్తుడే అర్జునుడు కృష్ణుడు ముందు ఈ విధంగా క్షణాల్లో చెప్పేసేసి అలా తలదించుకొని కూర్చున్నవాడు. ఈయన మాత్రం నవ్వుతున్నాడు, ఏంట్రా ఇట్లా చేస్తావేంటి మళ్ళీ వాడుకున్నాడు. అతి తేలిగ్గా తీసుకున్నాడు కృష్ణుడు. వాడేమో బరువు ఎక్కిపోయి, చాలా బరువు ఎక్కిన మనస్తత్వం ఎవరిది? అర్జునుడి. గుండెంతా బరువు అయిపోయింది, మహాబరువు, మహా చీకటి గమ్మేసింది బుద్ధిలో. కృష్ణుడికి ఏమో ఏమో అనిపించదు, అతి తేలిక విషయం. నువ్వు చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసుకొచ్చున్నావు. మరి పెద్ద విషయం కాదు. ఎందుకయ్యా అంటే ఒక్కసారిగా జగత్తుని అరిచేతులు చూసేవాళ్ళు, దృశ్యంగా తెలుసుకున్న వాళ్ళు, ఇవన్నీ సృష్టి స్థితి లయాదులంతా అవిద్యా కల్పితమైనది అని తెలుసుకున్న వాళ్ళకి దానిలో చేష్టలు గొప్పవి కావు. దానిలో చేష్టలు అవును ఇంత పెద్దదిగా చేసేసి చూడడం బట్టి నీకు అలా అనిపిస్తుంది. ఏ భీష్మద్రోణాదుల ముఖాలు వాళ్ళంతా కూడా ధర్మాధర్మాలతో పుట్టి ఉన్నారే కానీ, ధర్మాధర్మాలతో పెరుగుతున్నారే కానీ, అంతేగాని తత్వజ్ఞాన విచారము, వైరాగ్యము, వాళ్ళకి వివేకం ఏమి లేవు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచనే చేయవలసిన పని లేదు అన్నట్టుగా, నీకు ఇంకా విషయం తెలియటం లేదు, విషయం నేను చెప్తాను కదా అని నవ్వుకుంటూ ఉన్నాడు. ఇలాగ అది శ్లోకాల వరకు ఇంట్రడక్షన్ అనమాట. ఇది అర్జునుడు విషాదానికి సంబంధించినది, యుద్ధానికి సంబంధించింది కాదు. ఈ యొక్క విషాదానికి సంబంధించిన ఉపోద్ఘాతం ఇది. యుద్ధానికి సంబంధించిన ఉపోద్ఘాతం అంతా ముందు ఫస్ట్ చాప్టర్ అన్నమాట. ఇదంతా ఏంటి? యుద్ధ తంత్రము, యుద్ధ ప్రదర్శనము, అదంతా ఫస్ట్ అధ్యాయం. ఈ సెకండ్ చాప్టర్లో అడుగు పెట్టగానే విషాదానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట. 11 తర్వాత వివేకానికి సంబంధించినటువంటి గీత 11వ శ్లోకం నుంచి వివేకాన్ని కలిగిస్తుంది. 10వ శ్లోకం వరకు విషాదానికి సంబంధించింది. ఇది దీనికి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి 11వ శ్లోకం వెళ్ళే పర్యంతము అవి చెప్పిన తర్వాత వెళ్తాం అనమాట. ఓం
ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఈ ప్రకారంగా తం ఉవాచ ఋషికేశః ప్రహసన్ ఇవ భారత. ఋషికేశः శ్రీకృష్ణः అర్జునం నిమిత్తీకృత్య, అర్జునుని నిమిత్తం చేసుకొని వాని యొక్క అవివేకపూర్వకమైన ఆ విషాదాన్ని చూసి ప్రహసన్నివ భారత ఉవాచ, నవ్వుముఖంతో ఆయన వైపు చూసి చెప్పాడనమాట ఈ వాక్యాన్ని. సరే ఏమిటయ్యా అంటే, అశోచ్యానన్వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః. అది చెప్పాడన్నమాట. ఇదం వచః విషీదంతం అర్జునం ఉవాచ ఋషికేశః. ఈ మాటని ఈ శ్లోకాన్ని 11వ శ్లోకం చెప్పాడు, ఆ వచనం చెప్పాడు నవ్వుతూ. అది ఇప్పుడు జరగవలసింది. ఇప్పుడు దానికి ముందుగా శంకరాచార్యుల వారు పూర్తి యొక్క విషాదానికి సంబంధించినటువంటి దానికి కారణం, విషాదానికి కారణభూతమైనటువంటి ఆ దుఃఖం ఏంటి, ఎందుకు వచ్చింది, అందరికి కూడా ఇలాగే వస్తుందా, ఆ విషయం గీతలో దానికి సమాధానం చెప్పే విషయం ఏమైనా ఉందా, అవన్నీ ఇక్కడ చూపిస్తారు. అది చెప్తున్నాడు ఇక్కడ. అత్రచ దృష్టవాతు పాండవానీకమితి ఆరభ్య నయోత్సేతి గోవిందం ముక్త్వా తూష్ణీం బభూవః ఇది ఏతదంతః ప్రాణినాం శోకమోహాది సంసార బీజభూత దోష ఉద్భవ కారణ ప్రదర్శనార్థత్వేన వ్యాఖ్యేయః గ్రంథ. ఇదన్నమాట ఉపోద్ఘాతం, విషాదానికి సంబంధించిన ఉపోద్ఘాతం ఉందా ఇక్కడ. దృష్టవాతు పాండవానీకం 10వ శ్లోకం తర్వాత ఈ పాండవాదులను చూసి, అక్కడ ఉంది కదా పాండవాదులను చూసి అని అర్జునుడు బెంబేలెత్తిపోయాడు. ఏంట్రా వీళ్ళు ఇలా నిలబడ్డారు, ఇలా నిలబడ్డారు. ఎక్కడ శ్లోకం అని తెలుసు కదా మీకు. దృష్టవాతు పాండవానీకం. దృష్టవాతు పాండవానీకం. అదే 1వ అధ్యాయంలో దృష్టవాతు పాండవానీకం దృష్టవా 1వ అధ్యాయంలో సరే 2లాగా వదిలిపెట్టేది. దృష్టవాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తత ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమప్రి. అక్కడి నుంచి మొదటి అధ్యాయంలో 2వ శ్లోకంలో స్టార్టింగ్ అనమాట. అది మూల గీత తెచ్చుకోండి, తెలిసిపోద్ది వెంటనే. ఇంకక్కడ అవన్నీ ఎందుకు తీస్తున్నాడు, అవన్నీ తీద్దు, అంత పెద్దది ఎందుకండి. ఏమైనా పొరపాటు అయిందా పేజీలో? అంత ఎందుకండి, ఉన్నాయి అంత లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇటేంటి చూపిస్తా.
అక్కడి నుంచి ఆ శ్లోకం దగ్గర నుంచి పూర్తి చేశారు మన శంకర. దృష్టాంత పాండవానీకం అనే దాని దగ్గర నుంచి ఆరభ్య నయోత్సైతి గోవిందం ఇక్కడ ఉంది కదా 9వ శ్లోకంలో కింద. నయోత్సైతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ, అది భాష్యం. భాష్యం చేసుకోండి అక్కడ వరకు అనమాట. భాష్యానికి వెళ్ళిపోండి. ఇప్పుడు 10వ శ్లోకం తర్వాత భాష్యం కోట్ చేశారు ఆయన. ఇదంతవరకు కూడా ఏదంతా ప్రాణినాం శోకమోహాది సంసార బీజభూత దోషోద్భవ కారణ ప్రదర్శనాత్వేన వ్యాఖ్యేయ గ్రంథ. ఇంతవరకు కూడా ప్రాణులకు ఉండేటువంటి శోకమోహాదులు సంసారానికి బీజభూతం అజ్ఞానం. శోకమోహాదులు అజ్ఞానం వల్ల కలుగుతాయి. సంసారానికి బీజభూతమైంది కదా, అది కారణభూతం కదా. అది ఆ దోషం వల్ల దోష ఉద్భవ కారణ ప్రదర్శనార్థం ఈ దోషం ఇలా కలిగింది. సంసారానికి కారణభూతమైనటువంటి అజ్ఞానం వల్లే శోకమోహాదులు ఉన్నాయి. అవన్నీ స్పష్టంగా కూలంకషంగా చూపించాలని ప్రదర్శనార్థత్వేన ఈ వ్యాఖ్యానం చేయబడుతుంది గ్రంథం. అక్కడి నుంచి ఇక్కడ అంతా చూశాడు, అన్ని పరిస్థితులన్నీ చూశాడు. చూసేసి ఇలాగా లోపల అది అర్థం చేసుకోలేక, యుక్తికి పొందక, నిశ్చయానికి రాక ఆ బుద్ధంతా గందరగోళం అయిపోయి ఒక రకమైనటువంటి వ్యామోహగ్రస్తం అయిపోయి వాడికి దారి తెండి లేకుండా అలా మాట్లాడేశారు. అందరంతే, బుద్ధి పనిచేయదు అనమాట. ఇవన్నీ వ్యవహారాలు ఇవన్నీ చూసేసి పరిస్థితులన్నీ ఇలా చూసి మనసులో పెట్టుకొని వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ అభిమానంతో కూడుకున్నవి సంబంధ బాంధవ్యాలు అవన్నీ అలా అయిపోతాయి. కాబట్టి మనం భార్య బిడ్డలు ఎందు పెట్టుకున్నటువంటిది మోహమమకారం అనుకోకూడదు. ఆది పదం చేత ఇంకేదైనా కూడా తీసుకోవచ్చు. బయట విషయాలు కూడా తీసుకోవచ్చు. బయట విషయాల పట్ల కూడా మోహమమకారం పెట్టుకుంటాం. కొంతమంది బయట విషయాల పట్ల మహామోహమమకారాలు పెట్టుకోమంటే వాళ్ళ యొక్క పిల్లల్ని భార్య బిడ్డల్ని వదిలేసుకుంటుంటారు, వాళ్ళ మీద పెట్టుకోరు. భార్య బిడ్డల మీద మోహమమకారాలు పెడితే బయట వాళ్ళకి ఏదో చేసేస్తుంటారు, అంటే ఇటో ఏదో చేస్తుంటారు అనమాట. ఏదో ఒక దాన్ని పట్టుకోండి. బయటది పట్టుకున్నారనుకోండి ఇంట్లో వదిలేస్తారు, ఇంట్లో పట్టుకున్నారనుకోండి బయటది వదిలేస్తారు. ఏదో ఒక దాన్ని పట్టుకోవాలి. పట్టుకొని దాని మీద మమకారాలు పెట్టుకొని ఉండాలి. అది పోతే నేనేమవుతాను అనుకొని బాధపడాలి. ఈ రకంగా బుద్ధి వినాశమైపోతుంది. అందుకని కొంతమంది భార్య బిడ్డలకి ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, దాగా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది బయట వాళ్ళకి దాగా చేసేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు భార్య బిడ్డలకి మంచి చేస్తారనుకోకూడదు. తన కన్న బిడ్డలను కూడా దూరం చేసుకునేసేవాళ్ళు, హింస పెట్టేవాళ్ళు ఉంటారు. బయట వాళ్ళకి చేస్తుంటారు. బయట ఏదో పట్టుకో ఉంటాడు. ఆది పదం చేత అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈష్ణాత్రయం అనగానే త్రేష్ణ, మిత్యేష్ణ, లోకేష్ణ. లోకేష్ణ అనగానే బయట వాళ్ళకి చేసేస్తుంటారు. ఏదో రకంగా అలా చేస్తూ ఉంటారు. మనకు తెలియదు కదా, అజ్ఞానం కదా. ఇక్కడ ఏంటంటే వివేకంతో మెలగాల్సింది పోయి ఇట్లా చేస్తారేంటి అనుకుంటారు. తథాహి అర్జునేనా సరే ఇట్లాగే జరిగింది ఇంతవరకు కూడా మనకు వ్యవహారం అంతా. హరిశ్చంద్రుడు అనుకోండి బయట వాళ్ళకి చేస్తాడు, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెడతాడు. ఇంకొకరు అనుకోండి ఇట్లా రకరకాలు ఉంటారు జనాలు. ఇప్పుడు ధర్మరాజు అనుకోండి, వాడేమో ఇంట్లో వాళ్ళకేమో ఇలాగా నెగ్లెక్ట్ చేస్తాడు, బయట వాళ్ళకేమో చేస్తూ ఉంటాడు.
చేస్తానంటాడు. అలాగా యొక్క భీముడు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళకి బాగా చేయాలంటాడు, ఈదులో వాళ్ళని బాగా అనకొట్టాలంటాడు. ఇలా ఉంటాయి ఇలా రకరకాల. దుర్యోధనుడు అనుకున్నాడు, ఆ వాళ్ళల్లోనే ఏకపక్షం వహిస్తుంటాడు, ఇంట్లో వాళ్ళలోనే ఒక పక్షం వహిస్తాడు, ఇంకో పక్షం వహించడు. ఆ వాడి బుద్ధి ఇంకొక రకంగా తిరిగి బయట వాళ్ళని అంగీకరిస్తుంటాడు. అలా చేస్తుంటాడు. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఏదో ఒక దాన్ని పట్టుకోవటం, దాని మీద మోహ మమకారాలు కలిగించుకోవటం, ఇవన్నీ అజ్ఞానం వల్ల. అజ్ఞానం యొక్క రూపురేఖలు పర్టికులర్గా ఎలా ఉంటాయో చెప్పలేం. దాని మీద పెట్టుకుంటుంటుంది బుద్ధి. దాని మీద దేని మీద ఒకటి పెట్టేస్తాం. పర్టికులర్గా ఇలా ఉంటుందని చెప్పలేము. దాని స్వభావం రకరకాలుగా ఉంటాయి. దాని విషయం మాత్రం ఇది, మోహము మమకారం కలిగిస్తుంది. బుద్ధిని ఎలాగా ఒక మాయలో, ఒక రకమైన మోహంలో, అవివేకంలో, అంధకారంలో పెట్టేస్తున్నాం. ఇంకా మనకి సదసద్వివేకం లేకుండా చేసేస్తాం. అందుకని అర్జునుడికి అది ఆవహించేసింది. తథాహి అర్జునేన రాజ్య గురు పుత్ర మిత్ర సుహృద స్వజన సంబంధ బాంధవాదిషు అహం ఏషాం మమ ఏతే ఇది. చూసారా? చూడండి ఒకసారి. భ్రాంతి ప్రత్యయ నిమిత్త స్నేహ విచ్ఛేదాది నిమిత్త ఆత్మన శోకమోహ ప్రదర్శితౌ కథం భీష్మమహం సంఖ్యే ఇత్యాదినా. అది తథాహి అర్జునేన, అర్జునుడికి రాజ్యం, గురువు, పుత్రులు, మిత్రులు, సుహృత హృదయ సంబంధమైన వాళ్ళు, ఆప్తులు, ఆత్మీయులు, సుహృత్ స్వజన సంబంధ బాంధవేషు, స్వజనులు సంబంధ బాంధవాదులు, వాటి యందు ఈ బుద్ధి ఉందన్నమాట అర్జునుడికి. అహం ఏషాం మమ ఏతే, అహం మమ అనమాట, నాది నా వాళ్ళు, నేను నా వాళ్ళు. ఇది ఏవం, ఈ ప్రకారంగా ఆయనకి భ్రాంతి ప్రత్యయ నిమిత్తం వల్ల భ్రాంతి ప్రత్యయం కలిగిపోయింది. భ్రమ, నాది నా వాళ్ళు, అహమ్మమ్మ వ్యవహారం, నేను నాది అనేది కలిగిపోయింది. నా వాళ్ళు, నేను అనేది కలిగి ఉందన్నమాట లోపల. వాళ్ళ మీద, రాజ్యం మీద, గురువుల మీద, మిత్రుల మీద, ఆప్తుల మీద, ఆత్మీయుల మీద, స్వజనుల మీద, బంధువుల మీద, అందరి మీద కలిగిపోయింది. దానికి కలిగిపోయి నేను నా వాళ్ళు అని ఇంతవరకే పెట్టుకున్నాడు పాపం. ఇలా పెట్టుకోవడం బట్టి ఈ ప్రత్యయం ఉంది కదా, ఈ తలంపు, ఈ మోహమమకారాలతో కూడుకున్నటువంటి ఆ రకమైన భావాలు ఉంది కదా మనసులో, నేను నాది అనేది, అది ఆ విచ్ఛేదమైపోతుందేమో. ఆ స్నేహము, ఆ అంటుకొని ఉండేటువంటి తాదాత్మ్య భావము, అది విచ్ఛేదమైపోతుందేమోనని, దానివల్ల నాకు దుఃఖం వస్తుందేమోనని, అది ఎంత పోతే ఎట్లాగా, వాళ్ళంతా తొలగితే ఎట్లాగా. అంటే అర్జునుడు యొక్క సర్కిల్ చాలా పెద్దదిగా ఉంది. మోహమమకార సర్కిల్ చాలా పెద్దది, విస్తారమైనది, కొన్ని వేల మైళ్ళు అట్లా. మనదుందే మన సర్కిల్, మోహమమకార సర్కిల్ కొన్ని చదరపడుగులు అనమాట. కొన్ని చదరపడుగుల్లో ఉండేవాళ్ళే. రాజు పెద్దది ఎకరాలుగా ఉన్నట్టుంది. ఎవరిది? చాలా మంది చెప్తున్నాడు కదా, గురువులంట, వాళ్ళంట, వీళ్ళంట, అట్లా. అప్పుడు అంతమంది ఇప్పుడు రణరంగానికి వచ్చిన్నారు కాబట్టి మటాస్ అయిపోతారు దెబ్బకి. అప్పుడు ఎంత నష్టమవుతుంది. మోహం, ఎంత మమకారం, ఎంత మోహం, ఎంత తాదాత్మ్యభావం, ఎంత స్నేహము విశ్చిత్ అయిపోద్ది. అంటే వాడికి ఉండేటువంటి మోహ మమకార ప్రియాది వ్యాప్తి మొత్తం పోతే ఇంకెక్కడ పోవాడు. చాలా నష్టం అనమాట. మమకారానికి ఎక్కడికి వెళ్ళేదానికి వీలు లేదనమాట. అంత విస్తారం చేసి అంత పోతుంది. అంత పోతే ఇక ఎక్కడ అడుగు పెట్టాలి, ఎక్కడ నిలబడి ఉండాలి, చాలా కష్టం. అదనమాట. ఒక్కొక్కసారి
వాడు కృష్ణుని కూడా యుద్ధంలో కలిపి ఉంటాడేమో, ఇతను కూడా పోతాడని. ఇతను కూడా ఏదో వచ్చి ఈయనకే తగిలేటట్టుగా ఉంది ముందు, ఉన్న తర్వాత నేను కదా వెనకాల ఉండేది, ఈయన కూడా పోతే ఏం కావాలి నేను అని అట్లా ఆలోచన చేసేసి ఉంటాడు అన్నమాట. అందుకని అంత కష్టపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. నందేమో కొద్దిపాటి సంబంధ బాంధవ్యాదుల్లో ఉండే మోహమకారాలకి మనం ఇట్లా అయిపోతాం. కాబట్టి అందుకనే మహాత్మనః తనకి శోకమోహవు ప్రదర్శితవు, తనకుండేటువంటి శోకమోహాదుల్ని చూపించారు. కథం భీష్మ మహంసంఖ్య ద్రోణ